సార్ కృష్ణాష్టమి రోజు చిన్నపిల్లలకి కృష్ణుడి వేషం వేయడం, అమ్మాయి అయితే గోపిక వేషం వేయడం. అసలు దీని వెనుక ఉన్న అంతరార్యం ఏంటి? ఇక్కడ ఒక విపరీతమైనటువంటి విధానం ఒకటి కొత్తగా ప్రారంభమైంది. అన్నా చెల్లెళ్ళకి గోపిక అమ్మాయికి వేస్తున్నారు. అబ్బాయికి వచ్చేసి కృష్ణుడు వేషం వేస్తున్నారు. గోపిక కృష్ణుడికి ఉండేటువంటి బంధం తత్వం వేరు. కృష్ణ తత్వమే ఒక విధానం. అలాంటిది అన్నా చెల్లెళ్ళకి అలాంటి వేషాలు వేసి మనం ఏదో ఆనందపడుతున్నాం కానీ అది కరెక్ట్ అయితే కాదు. ఇళ్లల్లో వేషాలు వేయవచ్చు, కానీ దానికి కూడా ఒక రకమైనటువంటి ఒక విధానం ఉంటుంది. కృష్ణుడు వేషం వేస్తే ఇప్పుడు కొంతమంది సినిమాల్లో వేషాలు వేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా చాలా పవిత్రంగా ఉండి చేసేటువంటి విధానం ఉంది. అలాంటి పవిత్రత మన ఇంట్లో ఉండాలి తప్పనిసరిగా. కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీతలో ఉండేటువంటి పరమార్థాన్ని నీ పిల్లలకి నేర్పించండి. కృష్ణుడు వేషాలు వేయాల్సిన అవసరం లేదు. కృష్ణం వందే జగద్గురుం అన్నారు కాబట్టి ఆయనతో సమానమైనటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి మార్గాన్ని చూపించు.